हर कली बार बार कह चली। झूम झूम हर कली बार बार कह चली। झूम झूम हर कली बार बार कह चली। आप जो पधारे तो महक उठी गली गली। झूम झूम हर कली बार बार कह चली। झूम झूम हर कली बार बार कह चली। कदम पे साथ का दिया हमें भरोसा है। प्यार भरे पलकों में हमको पाला पोसा है। हर कदम पे साथ का दिया हमें भरोसा है। खुशनुमा है जिंदगी राह जैसे मखमली। आप जो पधारे तो महक उठी गली गली। झूम झूम हर कली बार बार कह चली। झूम झूम हर कली बार बार कह चली। बरस रही सब पे मेहरबानियाँ। कह रही हवाएं भी आपकी कहानियाँ। आपसे बरस रही सब पे मेहरबानियाँ। मीठे बोल बोलते हैं जैसे मिस्र की डली। आप जो पधारे तो महक उठी गली गली। झूम झूम हर कली बार बार कह चली। झूम झूम हर कली बार बार कह चली। तो मिलने को फरिश्ते भी ललचा उठे। चिराग जगमगा उठे सितारे झिलमिला उठे। मिली खबर तो मिलने को फरिश्ते भी ललचा उठे। आप में खुदा की शक्ल कितनी है घुली मिली। आप जो पधारे तो महक उठी गली गली। झूम झूम हर कली बार बार कह चली। झूम झूम हर कली बार बार कह चली। आप जो पधारे तो महक उठी गली गली। झूम झूम हर कली बार बार कह चली। झूम झूम हर कली बार बार कह चली। झूम झूम हर कली
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళి 4/12/20. బాబా చెప్తారు, मीठे बच्चे, बेहद का बाप आया है. तुम बच्चों का ज्ञान से श्रृंगार करने, ऊंच पद पाना है तो सदा श्रृंगारे हुए रहो. బాబా సార్ బేహద్ తండ్రి వచ్చినారు మన అందరికీ జ్ఞాన శృంగారం చేసానికి. శ్రేష్ఠ పదవి కావాలంటే సదా జ్ఞానంతో శృంగారం చేసుకునే ఉండాలి. శృంగారం బాగుందా? ఏమేమి జ్ఞానంతో శృంగారం? కంటితో ఎట్లా చూడాలి, నోటితో ఎట్లా మాట్లాడాలి, చెవితో ఏం వినాలి, చేతితో ఏం పని చేయాలి. సో శివబాబా చెప్పినట్టుగా చేస్తూ ఉంటే అదే శృంగారం. సత్యయుగంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అదంతా. మరి ప్రశ్న, किन बच्चों को देखकर बेहद का बाप बहुत खुश होते हैं? ఎవరిని చూసి బాబాకు చాలా సంతోషం అవుతుంది. उत्तर, जो बच्चे सर्विस के लिए एवर रेडी रहते हैं, अलौकिक और पारलौकिक दोनों बाप को पूरा फॉलो करते हैं, ज्ञान योग से आत्मा को श्रृंगार करते हैं, पातितों को पावन बनाने की सेवा करते हैं. ऐसे बच्चों को देख बेहद के बाप को बहुत खुशी रहती है. बाप की चाहना है मेरे बच्चे मेहनत करके ऊंच पद पाए. బాబా చెప్తారు, నా సర్వీసబుల్ బిడ్డలు ఎవరు సదా ఎవరు రెడీగా ఉంటారో లౌకిక్ అలౌకిక్ మరి పారలౌకిక్ తండ్రిని పూర్తిగా ఫాలో చేస్తారు. లౌకిక్ కాదు, అలౌకిక్ మరి పారలౌకిక్ తండ్రి వాళ్ళని పూర్తిగా ఫాలో చేసే జ్ఞాని యోగి ఆత్మలు ఎవరు తను శృంగారం చేసుకుంటారు అంటే పతిత్ నుంచి పావన్ చేసే సేవ చేస్తారు. ఇట్లా బిడ్డలను చూస్తే బేహద్ తండ్రికి చాలా సంతోషం. సదా సేవ చేస్తూ ఉండాలి, శృంగారం చేసుకునే ఉండాలి, పతిత్ నుంచి పావన్ చేసే సేవ చేయాలి. బాబాకు ఏం కోరిక ఉంది? నా బిడ్డలు బాగా ప్రయత్నం చేసి పెద్ద పదవి తీసుకోవాలి సత్యుగంలో. అట్లా అని బాబాకు ఆశ. అట్లా రెడీ చేసుకునే వాళ్ళని చూస్తే బాబాకు చాలా సంతోషం అవుతుంది. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों प्रति कहते हैं, मीठे मीठे बच्चों. जैसे लौकिक बाप को बच्चे प्यारे लगते हैं, वैसे बेहद के बाप को भी बच्चे बेहद के बच्चे बहुत प्यारे लगते हैं. తండ్రి చెప్తారు, ఆత్మా మధురమైన ఆత్మీక తండ్రి ఏం చెప్తారంటే, ఏ విధంగా లౌకిక తండ్రికి తన బిడ్డలంటే చాలా ప్రియం ఉంటుందా లేదా, ప్రీతి ఉంటుంది. అట్లనే బేహద్ తండ్రికి కూడా బేహద్ బిడ్డలందరిపైన చాలా ప్రీతి ఉంది. बाप बच्चों को शिक्षा देते हैं, सावधानी देते हैं कि बच्चे ऊंच पद पाए. అంటే మనకు ఎప్పుడు బాబా శిక్షణ ఇస్తూ ఉంటారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు శ్రేష్ఠ పదవి తీసుకోవాలని. మనం ఎప్పుడు శ్రేష్ఠ పదవి తీసుకోవాలని బాబాకు చాలా ఇష్టం. तो यही बाप की चाहना है. तो बेहद के बाप की ये इच्छा रहती है, बच्चों को ज्ञान और योग के गहनों से श्रृंगार करते हैं. బాబాకు ఎంత మంచి కోరిక చూడండి, మన శ్రేష్ఠ పదవి తీసుకోవాలని జ్ఞానం మరి యోగంతో ఈ అలంకారాలతో మన అలంకారం చేస్తూ ఉంటారు. ఇదంతా మనకు నగలు రాగా జ్ఞానం మరి యోగం. ఎంత మంచి నగలు, అర్థమైందా? ఏం నగలు? శరీరంలో సత్యుగంలో ఒక తల నుంచి కాలు వరకు శృంగారం ఉందా లేదా? కిరీటం ఉంది తలపైన, మరి ముక్కులో ఒకటి ఉంటుంది, నువ్వు చెవిలో ఒకటి, ఎంత శృంగారం, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అదన్నీ జ్ఞానయోగ ఆధారంలోనే మనకు ప్రాప్తి అవుతుంది స్థూలంగా. ఇప్పుడు ఈ జ్ఞానయోగం బాబా చెప్పినట్టుగా మనం నడుచుకోలేదంటే
ఆ శృంగారం కూడా ఉండదు. ఎట్లా చూడాలి, ఎట్లా మాట్లాడాలి జ్ఞానం ఇస్తారా లేదా బాబా? तो तुमको दोनों बाप बहुत अच्छी रीति श्रृंगार करते हैं कि बच्चे ऊंच पद पाए. మనకు బ్రహ్మ బాబాను శివ బాబాను చాలా బాగా శృంగారం చేస్తారు. మనం శ్రేష్ఠ పదవి తీసుకోవాలని ఇద్దరూ చేరి శృంగారం చేస్తారు. ఎంత బాగుంది ఈ పాయింట్. చాలా సంతోషం అవుతుందా లేదా? మన ఆత్మకు ఎంత బాగా శృంగారం చేస్తారు బాబా. तो अलौकिक बाप भी खुश होते हैं, तो पारलौकिक बाप भी खुश होते हैं. जो अच्छी रीति पुरुषार्थ करते हैं उनको देख करके गाया भी जाता है फॉलो फादर. तो दोनों को फॉलो करना है. एक है रूहानी बाप, फिर दूसरा फिर है ये अलौकिक फादर. तो पुरुषार्थ करके ऊंच पद पाना है. అంటే మనం లౌకిక కాదు, అలౌకిక తండ్రి బ్రహ్మ బాబా మరి శివ బాబా ఇద్దరునే ఫాలో చేసి శ్రేష్ఠ పదవి తీసుకోవాలని అట్లా వాళ్ళని చూస్తే బాబాకు చాలా సంతోషం. బాగా పురుషార్థం చేసే వాళ్ళని చూస్తేనే బాబాకు చాలా సంతోషం, ఖుషి అవుతారు. तो तुम जब भट्टी में थे तो सबका ताज सहित फोटो निकाला गया था. बाप ने तो समझाया है लाइट का ताज कोई होता नहीं, ये तो निशानी है पवित्रता की जो सबको देते हैं. ऐसे नहीं कोई सफ़ेद लाइट का ताज होता है. तो ये पवित्रता की निशानी समझाई जाती है. पवित्रता की जो सबको देते हैं, ऐसे नहीं कोई सफ़ेद लाइट का ताज होता है. तो ये एक निशानी है पवित्रता की. समझा? जो మరి బాబా చెప్తారు, నేను మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంటాను. బట్టీలో బాబా ప్రతి ఒక్కరికి ఫోటో తీసినారు. ఎట్లా ఫోటో తీసినారంటే వెనక లైట్ పెట్టి తీసినారు. లైట్ క్రౌన్ అంటే ఆ లైట్ క్రౌన్ అంటే పవిత్రతాది నిశాని. ఇట్లా నిజంగానే ఏమి అట్లా లైట్ ఏమి కనిపించదు బయట. అయితే పవిత్రతాది నిశాని, ఆ నిశాని కోసం ఫోటో తీసినారు లైట్ పెట్టి. తో మొదట్లో మన సత్యుగంలో ఎంత పవిత్రంగా ఉంటుంది. तो बाप भी कहते हैं आत्मा और परमात्मा अलग रहे बहुत काल. तो तुम बच्चे ही पहले पहले आते हो, फिर पहले तुमको ही जाना है. అంటే బాబా చెప్తారు ఆత్మ పరమాత్మ అలగ్ రహే భోకాల్ అంటే మనమే పరంధాం నుంచి మొదట్లో కింద వచ్చేసాం, బాబా దగ్గర ఉండి వేరాయి. ఇప్పుడు మరి అట్ల బిడ్డలనే మొదట్లో బాబా మిలన్ చేసి జ్ఞానం ఇస్తారు. तो ముక్తి కే గేట్స్ भी तुमको ही खोलना है. ఇప్పుడు మనమే పోయి ముక్తిధామ్ గేట్ ఓపెన్ చేయాలంటే మనమే ఫస్ట్ పోవాలి. మనం పోయిన తర్వాతనే మిగతా వాళ్ళు అందరూ రావచ్చు అక్కడ. అందుకే మనం ఫస్ట్ పోదాం. तो तुम बच्चों को बाप श्रृंगार करते हैं, पियर घर में वनवास में रहते हैं. इस समय तुमको भी साधारण रहना है, न ऊंच न नीच. बाप भी कहते हैं साधारण तन में मैं प्रवेश करता हूँ. तो कोई भी देहदारी को भगवान नहीं कह सकते हैं. అంటే శివబాబు చెప్తారు నేను మిమ్మల్ని శృంగారం చేస్తున్నాను. ఎట్లా అత్తగారింట్లో బాగా శృంగారం చేసుకుని ఉంటారా లేదా? తండ్రి ఇంట్లో ఉండేటప్పుడు సింపుల్గా ఉంటారు సాధారణంగా. వన్వాస్లో అంటే పాత డ్రెస్సే వేసుకుంటాం అనుకోండి, రోజు ఏమైనా కొత్త డ్రెస్ ఉంటుందా? ఇక్కడ సాధారణంగానే ఉండాలి. సంగం యుగంలో అంత గ్రాండ్గానే ఉండకూడదు. మరి చాలా ఏమీ లేని వాళ్ళు, పేదవాళ్ళు చినిగిన డ్రెస్ వేసుకుని అట్లంతా ఉండకూడదు. ఎట్లా బ్రహ్మ బాబాలో శివబాబా వచ్చినారు, సాధారణ మనిషి శరీరం అది. చాలా లో స్టాండర్డు లేదు, చాలా హై స్టాండర్డు లేదు. అట్లా వాళ్ళ శరీరంలో భగవాన్ ప్రవేశమైనారు. అయితే దేహదారిన భగవాన్ని చెప్పరు. మనిషి అంటే మనిషి,
మనిషి ఎవరికి సద్గతి ఇచ్చేదానికి కాదు. తో సద్గతి ఎవరు ఇస్తారు? నిరాకార్ శివ బాబానే ఇస్తారు. మనిషి గురు ఎవరు సద్గతి ఇచ్చేదానికి లేదు. तो मनुष्य 60 वर्ष के बाद वानप्रस्थ लेते हैं, फिर गुरु करते हैं. ये भी रस्म अभी की है, जो फिर भक्ति मार्ग में चलता है. आजकल तो छोटे बच्चों को गुरु करा देते हैं. बल वानप्रस्थ अवस्था नहीं है, परंतु अचानक मौत तो हो जाता है ना. అంటే శివబాబు చెప్తారు, వాస్తవంగా మొదట్లో అంతా మనుషులు 60 సంవత్సరాలు అయిన తర్వాతనే వానప్రస్థ అవస్థలు పోయి గురువు చేసుకుంటారు. అయితే ఇప్పుడంతా ఏమవుతుందంటే చిన్నప్పుడే గురువు చేసేస్తారు. ఎందుకంటే చెప్పేదానికి కాదు, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలీదు. అందువల్ల మొదటి నుంచే గురువు చేసేస్తారు. 60 సంవత్సరాల వరకు వెయిట్ చేయరు. तो इसलिए बच्चों को भी गुरु करा देते. जैसे बाप कहते हैं, तुम सभी अभी आत्माएं हो, हक है वर्षा पाने का. वो कह देते हैं गुरु बिगड़ ठोर नहीं पाएंगे, अर्थात ब्रह्म में लीन नहीं होंगे. అంటే శివబాబా చెప్తారు, మీ ప్రతి ఒక్కరు కూడా ఆత్మకు హక్కు ఉంది ఆస్తి తీసుకునేదానికి. దానికోసమే సద్గురు వచ్చినారు. మనుషులు ఈ పాయింట్ని ఏం చెప్తారంటే, గురువు లేదంటే మనకు ఎక్కడ చోటు దొరకదు అట్లా అని చెప్తారు. అంటే బ్రహ్మలో లీనం అయ్యేదానికి కాదు అని చెప్తారు. అయితే వాస్తవంగా శివబాబా చెప్తారు, బ్రహ్మలో లీనం అయ్యే మాట కాదు, అది భక్తి మార్గాన్ని శబ్దం. వాస్తవంగా లీనం అయ్యే మాటని ఎక్కడం లేదు, ఎవరు లీనం అయ్యేది లేదు. ఆత్మ ఒక స్టార్ లాగా ఉంది, బిందు, ज्योति बिंदु. तो बाप भी बिंदु, आत्मा भी बिंदु. तो उस बिंदु को ही ज्ञान सागर कहा जाता है. तुम भी छोटे आत्मा हो, इसमें सारा ज्ञान भरा हुआ है, तुम फुल ज्ञान लेते हो. బాబా చెప్తారు, శివ బాబానే బిందు, మనం కూడా బిందు. సో ఈ బిందు అనేది ఎంత చిన్న అంటే చిన్న కనిపించదు, దాంట్లో ఎంత జ్ఞానం నిండింది. శివబాబా జ్ఞాన సాగర్. బాబా వచ్చి మనకు కూడా జ్ఞానం ఇస్తారు. శివబాబాని పరమాత్మ అని చెప్తారు, పతి పావన్. తో ఆత్మ పరంధాంలో ఉంటుంది, పార్ట్ చేసానికి మాత్రమే కింద వస్తుంది. మన పార్ట్ సత్యుగం నుంచి ఉంది, శివబాబా పార్ట్ లాస్ట్లో సంగम युगाला हूँ. तो बाबा कहते हैं, मैं भी वहाँ से आता हूँ, परंतु मुझे अपना शरीर नहीं है. मैं रूप भी हूँ, बसंत भी हूँ. परम आत्मा रूपी परम धाम में रहता हूँ, परम आत्मा रूप में हूँ, उसमें सारा ज्ञान भरा हुआ है. शिव बाबा చెప్తారు, ఆత్మలందరూ చాలా సూక్ష్మం, ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది. భగవాన్ ఆత్మలో జ్ఞాన సాగరే ఉంది. శివబాబు చెప్తారు, నేను రూపు కూడా అయినాను, బసంత్ కూడా అయినాను, నేను పరం ఆత్మ రూపంలో ఉన్నాను. నా లోపల మొత్తం జ్ఞానం నిండి ఉంది, సాగర్. ज्ञान की वर्षा बरसाते हैं तो सभी मनुष्य पापात्मा से पुण्यात्मा बन जाते हैं. శివ బాబా ఎప్పుడు జ్ఞాన వర్షం చేస్తారు, అప్పుడు పాపం చేసిన మనుషులందరూ పుణ్యాత్మ అయిపోతారు. పాపాత్మలు పుణ్యాత్మలు అయ్యేదానికి ఈ జ్ఞాన వర్షం చేస్తారు బాబా. तो गति सद्गति दोनों देते हैं. भगवान వచ్చి गति मरी सद्गति రెండు मिस्तार. तो तुम सद्गति में जाते हो, बाकी सब गति में चले जाते हैं, अर्थात अपने घर में जाते हैं. वो है स्वीट होम. आत्मा ही इन कानून से सुनती है. అంటే మనం సద్గతిలో పోదాం, మిగతా వాళ్ళందరూ గతిలో అంటే ఇంటికి పోయేదారు. ఆత్మ అది గతి అంటే పరంధామ్, స్వీట్ హోమ్ని చెప్తారు. ఎవరు పోయేది? ఆత్మలే పోయేది. ఇప్పుడు వినేది ఎవరు? ఆత్మనే కదా, చెవి ద్వారా వింటుంది, ఆత్మనే వింటుంది. సో ఆత్మనే పరమాత్మ బిడ్డ అయింది. అభి బాప్ कहते हैं, मीठे मीठे
సికిలిదే బచ్చం వాపస్ జానా హై. ఇప్పుడు తండ్రి చెప్తారు, మీఠే మీఠే సికిలిదే బచ్చే, అంటే చాలా రోజులు అయిపోయింది మీరు వచ్చి కింద రండి, ఇప్పుడు వాపస్ ఇంటికి పోదా అని చెప్తారు. అయితే వాపస్ పోయేదానికి ఏం చేయాలి మనం? పెట్టవా? पवित्र बनने बिगर कोई वापस जा नहीं सकते. मैं सबको ले जाने आया हूँ. ఆత్మओं को शिव की बारात कहते हैं. బావ చెప్తారు, అందరినీ వాపస్ పిలుచుకుపోయేదానికే నేను వచ్చినాను. అంటే ఆత్మల్ని శివ్కి బరాత్ అంటే ప్రొసెషన్. ఫస్ట్ శివ బాబా పోదారు, మరి బ్రహ్మ బాబా శివ బాబా ఇద్దరు చేరిపోదే, వెనక అందరూ చేరిపోదారు. अभी शिव बाबा शिवालय की स्थापना कर रहे हैं. फिर रावण आकर के वैशाली स्थापन करता है. वाम मार्ग को वैशाली कहा जाता है. बाबा के पास बहुत बच्चे हैं जो शादी करके भी पवित्र रहते हैं. सन्यासी तो कहते हैं ये हो नहीं सकता है. అంటే శివబాబు చెప్తారు, ఈ రావణ్ రాజ్యం వైశాలి లాగా, మరి వామ్ మార్గంలో పోదారు అందరూ. వామ్ మార్గం అంటేనే వైశాల్యం చెప్తారు, వికారి మార్గం. తండ్రి దగ్గర ఎవరెవరు బిడ్డలు వచ్చినారు ఇక్కడ అంటే లౌకికలో ఏమో మ్యారేజ్ చేసుకునే వచ్చినారు. ఇప్పుడు యుగల్స్ ఇక్కడ వస్తారు కదా, వాళ్ళందరూ పవిత్రంగా ఉన్నారా లేదా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ? సన్యాసులు చెప్తారు ఇది సాధ్యమే లేదు, ఎట్లా పవిత్రంగా ఉండేది, సాధ్యమే లేదు అని చెప్తారు. బాబా చెప్తారు వాస్తవంగా ఇద్దరు చేరి ఉంటే కూడా పవిత్రంగా ఉండొచ్చు, నా తలంపులా ఉంటే, శివబాబా తలంపులా ఉంటే. तो यहाँ समझाया जाता है इसमें आमदनी बहुत है. పవిత్రతలోనే చాలా ఎక్కువగా సంపాదన ఉంది. ఎంత పవిత్రంగా ఉంటారో అంత ఎక్కువగా మీకు అన్నీ దొరుకుతుంది, సంపాదన అవుతూ ఉంటుంది. पवित्र रहने से 21 जन्मों की राजधानी मिलती है, तो एक जन्म में पवित्र रहना कोई बड़ी बात थोड़ी. పవిత్రంగా ఉంటే 21 జన్మానికి కోసం మనకు రాజ్యమే దొరుకుతుంది అంటే ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండేది ఏం పెద్ద మాట. 21 జన్మాని రాజ్యాని కోసం ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండొచ్చు మనం. బాప్ कहते हैं तुम काम चिता पर बैठ काले हो गए हो. कृष्णा के लिए भी कहते हैं गोरा और सांवरा श्याम सुंदर. బాబా చెప్తారు కామ వికారంలో కూర్చొని మీరు ఇంత నల్లగా అయిపోయినారు, అందుకే కృష్ణ కోసం కూడా చెప్తారు శ్యామ సుందర్ అట్లా అని, అంటే నల్లగా ఉండేవాడు తెల్లగా అవుతారు. ఏ సంజాని అభి ఈ సమయకి హే శ్యామ్ సుందర్. ఇప్పుడు శ్యామ్ నల్లగా ఉండి తెల్లగా అయ్యే మాట ఈ సంగం యుగాల్లో. तो काम चिता पर बैठने से सांवरे बन गए हैं. फिर उनको गांव का चोरा कहा जाता है. बरोबर ये था ना. బాబా చెప్తారు కామ వికారంలో కూర్చునేస్తే నల్లగా అయిపోతారు. వాళ్ళు గ్రామంలో ఉండే ఒక అబ్బాయిలాగా, బ్రహ్మ బాబా అట్లనే కదా ఉంటారు మొదట్లో. ఇప్పుడుది మాట అది. కృష్ణ కాదు, కృష్ణ ఏమైనా ఆవులన మేకలన అంతా తీసుకుపోయి ఒక గ్రామంలో ఉన్నారా? కృష్ణ మహల్లో ఉన్నారు కదా. ఈ బ్రహ్మ బాబా లాస్ట్లో ఒక గ్రామంలో ఉంటేనంటే तो इनके लिए बहुत जन्मों के अंत में बाप प्रवेश करके गोरा बनाते. అదే కృష్ణ ఆత్మ లాస్ట్ జన్మలో వచ్చి బ్రహ్మగా ఉండరు, దాంట్లోనే శివబాబాను ప్రవేశం చేసి ఆత్మని మరి సుందరంగా చేస్తారు. तो अभी तुमको एक बात को ही याद करना है. बाबा आप कितने मीठे हो, कितना मीठा वर्षा आप देते हो, हमको मनुष्य से देवता बनाते हो, मंदिर लायक बनाते हो. ऐसे ऐसे अपने से बातें करना है. శివ బాబా దగ్గర మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలి. బాబాకు చెప్పాలి, బాబా మీరు ఎంత మధురంగా ఉన్నారు, మీరు ఎంత మధురమైన పెద్ద ఆస్తి మాకు ఇస్తారు, మనిషి నుంచి దేవత చేస్తారు, మందిర్ లాయక్గా మీరు మమ్మల్ని చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇట్లా లోపల బాబా దగ్గర మాట్లాడుతూ ఉండాలి మధురంగా.
ముఖ్సే కుచ్ నహీ బోల్నా హై. ఇదంతా నోటి ద్వారా చెప్పకూడదు, మనసులోనే శివబాబా దగ్గర మనం మాట్లాడాలి. భక్తి మార్గంలో మనం ఏం చేస్తాం? భక్తి మార్ग में आप माशूक को कितना याद किया है. భక్తి మార్గంలో ఉండేటప్పుడు మన శివబాబాని ఎంత తలంపు చేస్తున్నాం మన మాషుక్ని. అభి आप आकर के मिले हो, आप बाबा आप तो सबसे मीठा हो, आपको हम क्यों नहीं याद करेंगे. आपको प्रेम का शांति का सागर कहा जाता है. आप ही हमको वर्षा देते हो. आपकी प्रेरणा से सब कुछ हमको आपकी प्रेरणा से कुछ नहीं, आप सन्मुख आकर के हमको पढ़ाते हो. ये है పాఠశాల. అంటే బాబా దగ్గర మనం ఎంతో స్వీట్గా మాట్లాడాలి. ఓ బాబా, మిమ్మల్ని నేను భక్తి మార్గంలో ఎంత తలంపు చేశాను, మీరు ఇప్పుడు వచ్చినారు నాకు మిలన్ చేశానికి, నేను ఎందుకు మిమ్మల్ని తలంపు చేయను. మీరు ఇంత పెద్ద ఆస్తి ఇస్తారు, మీరే కదా ప్రేమ సాగర్ శాంతి సాగర్, మీరు పెద్ద ఆస్తి మాకు ఇస్తారు, వచ్చి ఇస్తారు, నా కంటి ముందు సన్ముఖంలో వచ్చి ఇస్తున్నారు, చదివిస్తున్నారు. ఇట్లా అంతా బాబా దగ్గర మాట్లాడాలి. బాబా పైన కూర్చొని ప్రేరణ సన్ముఖంలో వచ్చి చదివిస్తున్నారు మన కోసం. ఆ చదివించేదానికే ఈ పాఠశాల ఇప్పుడు బాబా ఇది ఓపెన్ చేస్తున్నారు. तो बाप कहते हैं मैं तुमको राजाओं का राजा बनाता हूँ. భగవాన్ స్వయం చెప్తున్నారు, ఏ బిడ్డ నేను నిన్న రాజుల కంటే పెద్ద రాజాగా చేస్తున్నాను, దానికోసమే ఈ రాజయోగా నేర్పిస్తున్నారు. అభి తుమ్ మూల్ వతన్ సూక్ష్మ వతన్ స్థూల్ వతన్ కో జాన్ గయే హో. ఇప్పుడు మనం మూల వతన ఏమి, సూక్ష్మ వతన ఏమి, స్థూల వతన ఏమి, ఇదాన్ని తెలుసుకున్నామా లేదా? कितनी छोटी आत्मा कैसे पार्ट बुझाती है भी बना बनाया. ఎంతో చిన్న ఆత్మ అయితే ఎట్లా వచ్చి పార్ట్ చేస్తుంది వండర్ఫుల్గా. అయితే ఈ పార్ట్ అంతా చేసే ఉంది అనుకోండి, అయినా మన మనసులో అనుకోవాలి, నేను పరంధాం నుంచి వచ్చి ఎట్లా పార్ట్ చేస్తూ ఉంటుంది. इसको अनादि अविनाशी ड्रामा कहा जाता है. ड्रामा फिरता ही रहता है, इसमें संशय की बात ही नहीं है. అంటే ఈ డ్రామానే అనాది అవినాశి డ్రామా అని చెప్తారు. ఈ డ్రామా తిరుగుతూనే ఉంటుంది. మొదట్లో ఈ డ్రామాలో సత్యుగాని పార్ట్, తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగ, కలియుగాని పార్ట్, ఇప్పుడు సంగం యుగాని పార్ట్. సంశయమే లేదు, ఇది తిరుగుతూనే ఉంటుంది, ఎవరు స్టాప్ చేసానికి లేదు. అర్థమైందా? तो उनसे कोई पाप कट जाते हैं. ఈ డ్రామానే మనసులో తిరుగుతూ ఉంటే, తిప్పుతూ ఉంటే పాపం కూడా కట్ అవుతుంది. ఇట్లా కాదు, కృష్ణ స్వదర్శన చక్రం ఎవరిపైన తిప్పి హింస చేస్తున్నాడు చెప్తారు కదా. సో కృష్ణ అహింసక్ ఎవరిని చంపినాడు. వాస్తవంగా మన మనసులో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే మన పుణ్యాత్మ అయిపోతాం పాపాత్మ నుంచి. तो वहाँ तो न लड़ाई की हिंसा है, न काम कटारी की हिंसा है, डबल अहिंसक होते हैं. इस समय तुम्हारी 5 विकारों से युद्ध चलती है. అంటే సత్యుగంలో ఏ ప్రకారమైన యుద్ధం లేదు, కామ వికారం లేదు, కోపంతో ఎవరిని చంపేది లేదు. డబుల్ అహింసకుని చెప్తారు. సో ఈ సమయంలో మనం 5 వికారంతో యుద్ధం చేస్తాం, కానీ ఏ మనుషుల దగ్గర యుద్ధం చేయం. बाकी और कोई युद्ध की बात ही नहीं. अभी बाप है ऊंचे ते ऊंचे, फिर ऊंचे ते ऊंचा वर्षा लक्ष्मी नारायण का इन जैसा ऊंचा बनना है. అంటే ఇక్కడ యుద్ధాన్ని మాట లేదు, మనుషుల దగ్గర మన యుద్ధమే చేయకూడదు. మన పాపాన్ని భస్మం చేసుకునేందుకు స్వదర్శన చక్రం తిప్పాలి. బాబా ఎంత శ్రేష్టమంటే అంత శ్రేష్టం. మనకు చాలా శ్రేష్టమైన ఆస్తి ఇస్తారు లక్ష్మీనారాయణ లాగా. మనం వీళ్ళలాగా శ్రేష్టంగా కావాలి, అంత పురుషార్థం చేయాలి. జితనా తుమ్ పురుషార్థ్ కరెంగే ఉతనా ఊంచ్ పద్ పాయింగి. మన ఆత్మ సంపూర్ణ అహింసకు కావాలి.
ఈ విషయంలో పురుషార్థం చేస్తూ ఉంటే పెద్ద పదవి దొరుకుతుంది. ఏ ప్రకారమైన హింస ఉండకూడదు ఆత్మలో. కల్పకల్ప వహి తుమారి పడాయి. ఇదే చదువు శివబాబా వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు. ప్రతి కల్పం కూడా. तो अभी अच्छा पुरुषार्थ किया तो कल्प कल्प करते रहेंगे. जिस्मानी पढ़ाई से इतना ऊंच पद नहीं मिल सकता है. అంటే ఇప్పుడు బాగా చదివితే కల్పకల్పం కూడా మనం బాగా చదువుతాం. అయితే లౌకిక చదువు నుంచి మనకేమి లక్ష్మీనారాయణ పదవి రాదు. ఏమైనా వస్తుందా లౌకికలో చదివితే? భగవాన్ చదివించే మాటలోనే మనకు పెద్ద పదవి లక్ష్మీనారాయణ పదవి వస్తుంది. దీనికంటే పెద్ద పదవి ఏముంది లక్ష్మీనారాయణ కంటే? అంత పెద్ద పదవి కోసమే భగవాన్ చదివిస్తున్నారు. तो ये भी तो मनुष्य है ना, परंतु दैवी गुण वाला मनुष्य. లక్ష్మీనారాయణ కూడా మనుషులే కానీ దైవీ గుణాలు సంపన్నంగా ఉండే మనుషులు. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి మనం. అందుకే దేవతలు ఏం చెప్తారు? సర్వగుణ సంపన్న అని చెప్తారా లేదా? అదన్నీ మనం ధారణ చేసుకోవాలి. బాకీ 8-10 భుజా వాలే నే హోతే హై. అన్ని గుణాలు అన్ని శక్తులు ఉంటుంది వాళ్ళకు. ఇట్లా కాదు 8-10 భుజాలు ఉంటుంది అని లేనే లేదు. मंदिर में दीदार होता है तो बहुत रोते हैं. दुख में आकर के बहुत आंसू बहाते हैं. यहाँ तो बाप कहते हैं आंसू आए तो फेल. మందిర్లో పోయి దేవత ముందు ఎంత ఏడుస్తారు. వాళ్ళకు సాక్షాత్కారం అయితే కూడా ఎంత ఏడుస్తారు, దుఃఖంతో ఏడుస్తారు మనుషులు. ఇక్కడ మరి శివబాబా చెప్తారు ఏడుస్తే ఫెయిల్ అయిపోతారు, ఏడవకూడదు, ఏమైనా జరగని ఏడుపు రాకూడదు. ఏడుస్తారా? ఆత్మ ఏడుస్తుందా? ఆత్మ అని అనుకోండి, శరీరం 5 తత్వాలు, దీని నుంచి అటాచ్మెంట్తో ఏడుస్తారు. కానీ నేను ఆత్మ జ్యోతి, దానికి ఏం అటాచ్మెంట్? ఇది బాగా పక్కా ప్రాక్టీస్ చేయండి ఆత్మ జ్యోతిని అనుకునే దాంట్లో. अम्मा मरे तो भी अलवा खाओ. आजकल तो बॉम्बे में भी कोई बीमार पड़ते हैं, मरते हैं तो बीके को बुलाते हैं कि आकर के शांति दो. तुम समझाते हो आत्मा ने एक शरीर छोड़ दूसरा लिया, इसमें तुम्हारा क्या जाता है? रोने की क्या फ़ायदा है? బాబా చెప్తారు తల్లి చనిపోయినా కూడా హల్వా చేసుకొని తినాలి. అంటే బిడ్డకు తల్లి పైన చాలా ప్రీతి ఉంటుంది, తల్లికు బిడ్డ పైన ప్రీతి ఉంటుంది. అంత ప్రీతి ఉండే సంబంధం పోయినా కూడా మన ఏడవగుడు సంతోషంగా ఉండాలి. బాంబేలో కానీ అహ్మదాబాద్లో ఇక్కడంతా ఎవరింట్లో అయినా చనిపోతే బ్రహ్మకుమార్ కుమారులను పిలుస్తారు, పిలిచి చెప్తారు శాంతి ఇవ్వండి ఎట్లా అని. అక్కడ పోయి మనం చెప్తాం ఆత్మ అవినాశి, ఒక శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకుంటుంది. దీంట్లో మీరెందుకు ఏడ్చేది? ఏడిస్తే ఏమైనా లాభం ఉంటుందా? అదేమైనా వాపస్ వస్తుందా? ఏడిస్తే ఆత్మ వాపస్ వస్తుందా? ఎంత అటాచ్మెంట్తో ఏడుస్తారు. तो कहते हैं इनको काल खा लिया है, ऐसे कोई चीज़ नहीं है. చెప్తారు కాలుడు వచ్చి తినేసాడు అట్లా అని. ఏం కాలుడు వచ్చి తినేది? అట్లా ఏం మాటనే లేదు. ఆత్మ ఒక శరీరం వదిలింది ఇంకొక దానికి పోతుంది అంతే. దీంట్లో కాలు తినేది ఏముంది? అంటే కాలుడు లేదు, యమధర్మరాజ్యం అట్లా లేదు వచ్చి తీసుకుపోయేదాన్ని. ये तो आत्मा आप ही एक शरीर छोड़ जाती है, तो अपने समय पर शरीर छोड़ भागती है, बाकी काल कोई चीज़ नहीं है. ఆత్మ తను ఆటోమేటిక్లీ శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది. ఇట్లా కాదు ఏదో ఒకటి వచ్చి తీసుకుపోతుంది అట్లా. ఎవరు వచ్చి మన తీసుకుపోరు. మనకి ఈ శరీరంలో ఎన్ని రోజులు పార్ట్ ఉంటుందో అన్ని రోజులు పార్ట్ చేసి మనం దీన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటాం. ఆత్మ అవినాశి. सतयुग में गर्व महल होता है, सजा की बात नहीं होती है. సత్యుగంలో గర్భ మహల్ ఉంటుంది, అక్కడ పనిష్మెంట్ తీసుకునే మాటనే ఏమీ ఉండదు.
वहाँ तुम्हारे कर्म अकर्म होता है, మాయా హీ నహీ జో వికర్మం. సత్యుగంలో మన కర్మ అకర్మ, అక్కడ మాయనే లేదు వికర్మం చేస్తానికి. వికర్మం ఎప్పుడు అవుతుంది? దేహాభిమానంలో. ఇప్పుడే మనం దాన్ని జయించేస్తామంటే సత్యుగంలో వికర్మే ఉండదు, వికర్మాజీత్. మొదట్లో మనం వికర్మాజీత్ పార్ట్ చేస్తాం. తర్వాత భక్తి మార్గ షురు అయితేనే వికర్మ అని పార్ట్ చేస్తాం. సో వికర్మాదిత్య పార్ట్ ద్వాపర యుగ నుంచి, వికర్మాజీత్ సంవత్ సత్యుగ నుంచి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ వికర్మం చేస్తారు. బాబా మనకు నేర్పిస్తారు ఎట్లా దాన్ని జయించేది ఎట్లా అని. మనమే దాన్ని జయించేది యోగ శక్తి ఆధారం. దానికోసమే వికర్మాజీత్ని చెప్తారు, వికర్మాన్ని జయించేది. మరి ద్వాపర యుగ నుంచి వికర్మ రాజ్య స్టార్ట్ అవుతుంది, వికర్మ सांबत. तो सुई पर अगर कट चढ़ी हुई होंगी तो चुंबक खींचेंगी नहीं. जितना पापों की कट चढ़ती जाएंगी तो चुंबक खींचेंगे. అంటే బాగా చెప్తారు, సూదిలో తుప్పు పట్టింది అనుకోండి, అది ఏమి మ్యాగ్నెట్ దగ్గర అట్రాక్ట్ కాదు. ఇక్కడ మ్యాగ్నెట్ శివబాబా. ఎంతెంత మనం పాపం చేస్తూ ఉంటాం అదన్నీ యోగ బలంతో పోదేనే ఆత్మకు పరమాత్మ పైన పూర్తిగా అట్రాక్షన్ ఉంటుంది. మ్యాగ్నెట్ లాగా పోయి అంటుకుంటామా శివబాబా దగ్గర, మన ఆత్మ పవిత్రం అవుతూ ఉంటాయి. సో బాప్ సే పూరా ప్యార్ హోంగా, అప్పుడే ఫుల్ ప్రీతి మనకు బాబా దగ్గర ఉంటుంది. ఎంతెంత తుప్పు పోదా ఉంటుందా అంతంత ప్రీతి ఎక్కువ అవుతూ ఉంటుంది. तुमको भी पवित्र बनाते हैं योग बल से. जैसे लौकिक बाप भी बच्चों को देख खुश होते हैं, बेहद का बाप भी खुश होते हैं बच्चों की सर्विस पर. ఎట్లా లౌకిక్ తండ్రి బిడ్డలను చూస్తే సంతోషమైపోతుందో అట్లా బేహద్ తండ్రి శివబాబా కూడా మనల్ని చూస్తే చాలా సంతోషం. అది కూడా సర్వీస్ బిడ్డలను చూస్తే ఎక్కువ సంతోషం. ఎవరు బాబా సేవ చేస్తారు వాళ్ళని చూసి బాబాకు చాలా సంతోషం అవుతుంది. బच्चे बहुत मेहनत करते हैं, सर्विस पर तो हमेशा ఎవర్ రెడీ रहना है. సర్వీస్ చేసానికి బిడ్డలు ఎట్లా ఉండాలి? సదా రెడీగా ఉండాలి బిడ్డలు. तुम बच्चे ही पतितों को पावन बनाने वाले ఈశ్వరీయ మిషన్. మనమే బాబా చెప్తారు ఈశ్వరీయ మిషన్ దేనికి? పతితాత్మల్ని పావన్ చేసే మిషన్ మనందరం. तो अभी तुम ईश्वरीय संतान हो, बेहद के बाप है और तुम सब भाई बहन हो. మనకు బేహద్ తండ్రి దొరికినారు. మనం శివబాబా బిడ్డలు ప్రజాపిత బ్రహ్మ ద్వారా పరస్పరంగా సహోదర సహోదరులు. బస్ వేరే సంబంధమే లేదు, అందరూ పరస్పరంగా ఎవరు సహోదర, అన్న అక్క, వేరే ఏ మాట పిలవకూడదు. ఒకటే అన్న అని చెప్పాలి, లేదంటే అక్క అని చెప్పాలి. వేరే వేరే సంబంధమే లేదు. శివబాబా బిడ్డలు అందరూ. मुक्तिधाम में बाप और तुम आत्माएं भाई भाई रहते. फिर सतयुग में जाएंगे तो वहाँ एक बच्चा एक बच्ची होती है. बस यहाँ भी बहुत संबंध होते, काका मामा चाचा सब यहाँ की. అంటే మనం పరంధాంలో తండ్రి ఉంటారు, మనందరం ఆత్మలు భాయి భాయిన సంబంధాలు ఉంటాం. సంగం యుగంలో ప్రజాపిత బ్రహ్మ ద్వారా మమ్మ బాబా భాయి బహన్ అంతే సంబంధం. సత్యుగంలో పోయిన తర్వాత తల్లి తండ్రి ఉంటారు, ఒక బిడ్డ మగ బిడ్డ ఒక ఆడబిడ్డ అంతే. వేరే సంబంధం అక్కడ కూడా ఎక్కువ లేదు. ఈ కలియుగంలో ఎన్ని ప్రకారమైన సంబంధం, పిన్నమ్మ పెద్దనాయన పెద్దయ్యాను లేదు, చిన్నయ్యాను లేదు. సద్యుగంలో ఒకరే ఫాదర్. మరి అక్కడ పిన్నమ్మ ఫలానా లేదు, అదంతా సంబంధమే లేదు. ఎందుకంటే
ఒక రాజారాణికి ఒక మగబిడ్డ. ఆ మగబిడ్డకు అన్న లేదు, తమ్ముడు లేదు. అందుకే పెద్దయ్య లేదు, చిన్నయ్య లేదు. మరి ఒకే ఒక కూతురు. ఆ కూతురి మరి అక్క లేదు, చెల్లెలు లేదు ఆ కూతురికి. అందువల్ల అక్కడ పెద్దమ్మ లేదు, చిన్నమ్మ లేదు. అర్థమైందా? సంబంధం కూడా తక్కువ అక్కడ सतयुगंలో. तो मूल वतन में तो है ही, वो तो है ही स्वीट होम, ముక్తిధామ్. పరంధామ్ అయితే స్వీట్ హోమ్, అది ముక్తిధామ్ని చెప్తాం. అక్కడ దేహం నుంచే ముక్తి అయిపోయేసి అక్కడ ఉంటాం. దేహం కానీ, దేహ ధర్మం కానీ, సంబంధం కానీ అన్నిటి నుంచి ముక్తి పరంధామ్. तो उसके लिए मनुष्य कितना यज्ञ तप आदि करते हैं, परंतु वापस तो कोई जा नहीं सकते हैं. ముక్తిధామ్ పోయేదానికి ఎంత యజ్ఞ తపస్సు చేస్తారు మనుషులు, అయితే వాపస్ ఎవరు పోయేదానికి లేదు. गपोड़ा बहुत मारते रहते हैं. तो सर्व का सद्गति दाता एक ही बाप है, दूसरा कोई नहीं. సర్వాత్మలు సద్గతి దాత ఒకరే తండ్రి, వేరే ఎవరు లేదు. तो अभी तुम हो संगम पर, यहाँ है ढेर मनुष्य. सतयुग में इतने नहीं होते हैं, बहुत थोड़े. स्थापना की फिर विनाश भी होता है. तो अभी अनेक धर्म होने के कारण कितना हंगामा है. तुम 100% सॉल्वेंट थे, 84 जन्म में 100% ఇన్సాల్వెంట్ బన్ పడే. అంటే సత్యుగంలో ఒక ధర్మం మాత్రమే ఉంటుంది, వేరేది ఉండదు. ఇప్పుడు ఎన్ని ధర్మాలు, ఒకే గలాటనే గలాట. మనం 100% ఎంత షౌకార్ అంతే పేదవాళ్ళైపోయినాం ఇప్పుడు. 84 జన్మలు. अभी बाप आकर के हमको जगाते हैं, अभी जागो, सतयुग आ रहा है. सत्य बाप ही तुमको 21 जन्मों का वर्षा देते हैं. భారతీయ సచ్ఖండ్త శివబాబా చెప్తారు, ఇప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని లేపిస్తాను, లేండి, సత్యుగానికి పోవాలి ఇప్పుడు. మరి సత్యమైన తండ్రి ఒకరే. 21 జన్మాని ఆస్తి ఇస్తారు మనకు. ఇదే భారతదేశం సత్యకాండగా ఉండింది. సత్యకాండ ఎవరు చేస్తారు? సత్యంగా మాట్లాడేవాళ్ళు సత్యమైన పరమాత్మని సత్యకాండం తయారు చేస్తారు. మీరు మొదట్లో జూట్ కాండ ఎవరు చేశారు? 5 వికారాలు అసత్యమైన ఖండం స్థాపన చేసింది. ఈ రావణ్ణి చెప్తాం. దాన్ని రావణ్ణే బొమ్మ చేసి కాలుస్తూనే ఉంటారు. అదేమే నిజంగా రావణ్ కాలిపోదాడా ఏమి? బొమ్మ కాలిపోతుంది అంతే. రావణ్ మన కోసం నంబర్ 1 శత్రువు అయినాడు. మనుషులకు ఇది తెలీదు. రావణ్ ఎప్పుడు వచ్చినాడు అని తెలీదు. ఎప్పుడు వచ్చినాడు? ద్వాపర్లో ఎప్పుడు మన దేహ అభిమానిలో వస్తామో అప్పటి నుంచే రావణ వచ్చేది. ఆత్మ అభిమానిగా ఉండే టైంలో రావణ్ణే లేదు. సత్యుగ్ త్రేతా వరకు రావణ్ లేదు. అప్పుడంతా మన ఆత్మ అభిమాని స్థితిలో ఉంటాం. దేహ అభిమానిలో వస్తేనే ఈ 5 వికారాలు ప్రవేశమైంది. బాకీ రావణ్ ఏ మనిషి కాదు, కాల్చేదానికి, కొట్టేదానికి, చంపేదానికి. మనిషి అవి వికారాలు. దాన్ని ఎట్లా సంహారం చేసేది? దానికోసం జ్ఞానం మరి యోగం ఉండాలి. ఎట్లా చనిపోతాడు రావణ్? ఈ సమయంలో మొత్తం ప్రపంచంలోనే రావణ్ రాజ్యం కదా, సర్వ్యాపి. తండ్రి వచ్చి మరి రామరాజ్యం స్థాపన చేస్తారు. సో జై జైకార్ అయిపోతుంది. భగవాన్ వచ్చి స్థాపన చేస్తే అక్కడ ఎప్పుడు సంతోషమే సంతోషం. సత్యుగంలో ఏంటంటే మన కర్మం శుద్ధంగా ఉంటుంది. రావణే లేదు. 5 వికారాలు ఎక్కడ లేదో అక్కడే సదా ఖుషి ఉంటుంది. వికారాలు ఉండే స్థానంలో ఖుషి ఉండనే ఉండదు. అర్థమైందా? సత్యుగాన్ని మాత్రమే సుఖధామ్ని చెప్తాం, సత్యుగ్ త్రేతా వరకు. ఎందుకంటే అక్కడ రావణ్ లేదు. ఈ 5 వికారాలని పూర్తిగా మనం తీసేయాలి మనసులో ఉండి. అప్పుడే మనకు ఖుషి, సంతోషం ఉంటుంది. ఇప్పుడు మన సంగం యుగంలో ఉన్నాం, పురుషోత్తం అవుతూ ఉన్నాం. దీని పురుషోత్తం
సంగం యుగం అని చెప్తాం. తండ్రి వచ్చి మనకు పురుషార్థం చేసే విధానం నేర్పిస్తారు. ఉత్తమ పురుషు ఎట్లా అయ్యేది ఎట్లా అని. మన దగ్గర చిత్రాలంతా ఇది ఉంది చూడండి, బాబా చేయించినారు. ఈ చిత్రాలంతా ఊరిగా చెప్పేదానికి కాదు, దాని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మరి చాలామంది బిడ్డలు ఉన్నారు, మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కొందరు బాబాది అన్నీ వింటారు, విన్న తర్వాత వేరే వాళ్ళ గురించి చెప్తారు, చెప్పిన తర్వాత వాళ్ళు భాగంతి కూడా అయిపోతారు. ఎంతోమంది అట్లా భాగంతి అయినారు. అయితే లాస్ట్ వరకు ఉండేవాళ్ళే సత్యుగంలో రాజారాణి అవుతారు. మధ్యలో వదిలేసి పోకూడదు, ఏమైనా మధ్యలో వదిలేసి పోకూడదు, లాస్ట్ వరకు చేయాలి. అప్పుడు వాళ్ళు రాజారాణి అని అర్థం. అంటే అట్లా వాళ్ళని చూస్తే తండ్రికి చాలా ప్రీతి. మనం ప్రతిజ్ఞ చేయాలి లాస్ట్ వరకు బాబా బిడ్డగా ఉండేదాన్ని. బాబా తండ్రిను అయినారంటే టీచర్ కూడా అయినారు. చాలా ప్రీతిగా అన్ని విషయాలు నేర్పిస్తారు. సద్గురు శివబాబా చాలా ప్రీతిగా నేర్పిస్తారు అని. సద్గురువుని నిందన చేయకూడదు. ఎవరెవరు భాగంతి అయిపోతారు వాళ్ళు సద్గురువునే నిందన చేసినట్టుగా వాళ్ళకు సీటు లేదు, రాజారాణి సీట్ కానీ షౌకారుగా వచ్చేది కానీ లేదు. ఏదో సాధారణంగా ప్రజలు సర్వెంట్ అయిపోతారు సత్యుగంలో వచ్చేవాళ్ళు. మన లక్ష్యం ఏమి? రాజారాణి అయ్యేది కదా. లక్ష్మీనారాయణ చిత్రం ఉందా లేదా? రాజారాణి. ఆ లౌకిక గురువుల దగ్గర లక్ష్యం ఏమైనా ఉందా? వాళ్ళు ఏమైనా మన రాజారాణి చేస్తారా? లౌకిక గురువు అక్కడ ఇట్లా చదివే లేదు, అక్కడ కథ వినేది అంతే. వాళ్ళు ఇట్లా చదివిస్తారా? భగవాన్ ఒక్కరే మనకు చదివిస్తారు లక్ష్మీనారాయణ అయ్యేదాన్ని. అందుకే పరమాత్మ నేర్పించే ఈ స్కూల్ని యూనివర్సిటీని చెప్తాం. ఇది కాలేజ్ కూడా అయిందంటే హాస్పిటల్ కూడా అయింది. ఎట్లా హాస్పిటల్ అయింది? ఇక్కడ ఎవరెవరు వచ్చి చదువుతారు వాళ్ళందరూ బాగా ఆరోగ్యంగా వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఆరోగ్యం దొరుకుతుంది, సంపత్తిను దొరుకుతుంది ఇక్కడ బాబా దగ్గర నేర్చుకునే వాళ్ళకి సత్యుగంలో. మరి కలియుగంలో అన్నీ అబద్ధం, ఊరికే పాట పాడుతూ ఉంటారు. జూటీ దునియా, జూటీ కాయా, జూటీ మాయ అట్లా అని వాళ్ళే పాట పాడుతారు కలియుగ మనుషులు. మరి సత్యుగం మరి సత్యకాండ. అంటే బాబా చెప్తారు ఇది యూనివర్సిటీ మరి హాస్పిటల్ కూడా అయింది. లౌకికలో అన్నీ అబద్ధమే అబద్ధం అని, జూటీ దునియా జూటీ మాయ అని పాట పాడతారు. సత్యుగం మాత్రం సత్యమైన కాండం. అక్కడ సత్యంగానే సదా ఆరోగ్యం, సదా సంపత్తి ఉంటుంది. వజ్రాలు బంగారుతో నిండిన మహల్లో ఉంటాం మనం. సోమనాథ్ మందిర్ ఎంత బాగా చేసినారు భక్తి మార్గంలో, ఎంత డబ్బులు ఉండింది. ఆ సోమనాథ్ మందిర్ని బంగారుతోనే కట్టినారు, లోపల వజ్రాని లింగం ఉండింది, ఎంత బాగుండింది. అయితే ఆ దొంగలు అన్నీ తీసుకుని పోయినారు దాన్ని. వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో ఆ దొంగలు అన్నీ తీసుకుపోయినారు వాళ్ళ దేశానికి. పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ మహల్ చేసుకున్నారు దొంగలు. సో తండ్రి ఏం చెప్తారంటే మీ దగ్గర కారూంకి ఖజానా ఉండింది, లెక్కలేని అంత ఖజానా మీ దగ్గర ఉండింది భారత్లో. ఈ భారత్లో ఎక్కడ చూసినా అక్కడ బంగారే బంగారు, వజ్రాలే వజ్రాలు, ముత్యాలు, ఎంత కాస్ట్లీ ఐటమ్సే ఉండింది. ఇదన్నీ ఎక్కడ పోయింది? ఈ బయట దేశం నుంచి వచ్చి వాళ్ళన్నీ తీసుకుపోయి అక్కడ బాగా కట్టుకున్నారు. అంటే స్టార్టింగ్లో ఇదంతా బాబా బిడ్డలకు సాక్షాత్కారం కూడా చేయించినారు. దీనిదే ఒక కథ చెప్తారు, అలావుద్దీన్ కథ. అట్లా అని మొదట్లో ధర్మస్థాపన చేస్తానికి శివబాబా వస్తారు.
మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం బాబా స్థాపన చేస్తారు. ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేటప్పుడు వేరే ఏ ధర్మం కూడా ఉండలేదు. అప్పుడు తర్వాత ద్వాపర యుగంలో నుంచి వేరే వేరే ధర్మాలు స్థాపన అయింది. అప్పటి వరకు మన భారతదేశం సంపన్నంగా ఉండింది, వేరే ధర్మాలే ఉండలేదు. ఆ టైంలో మన భారత్ చాలా సంపన్నంగా ఉండింది. ఎంత డబ్బులు ఏమీ తక్కువ లేదు, ధాన్యాలు తక్కువ లేదు, స్థలం ఎక్కడ తక్కువ లేదు, మహల్లా ఉన్నారు అందరూ, ఎంత సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ద్వాపర యుగంలో వేరే వేరే ధర్మం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే కొంచెం అన్ని డిఫెక్ట్. అంటే ప్రాచీనంగా ఉండిన దేశం మన దేశం. అప్పుడు సత్యుగంలో ఒకే రాజ్యమే ఉండింది, ఒకే భాష, అంతా ఒకటే. దాని దైవీ రాజ్యంని చెప్తారు, స్వర్గంని చెప్తారు. దైవీ రాజ్యం స్వర్గాన్ని, అందుకే దేవతలు స్వర్గంలో ఉన్నారని చెప్తారు. మన భారతదేశమే స్వర్గంగా ఉండింది అప్పుడు. ఇదంతా మనుషులకి ఏం తెలుసు? మీరు తెలుసుకున్నారు, మరి మీరు అందరికీ చెప్పాలి. అందరికీ ఎట్లా చెప్పేది ఇదన్నీ విషయాలు? లాస్ట్లో ఎవరు ఇట్లా చెప్పకూడదు, మాకు తెలీదు అని. అందుకే మనం పరమాత్మ పరిచయం ఇప్పుడే అందరికీ ఇచ్చేయాలి. ఎవరు కంప్లైంట్స్ ఇవ్వకూడదు, మాకు తెలీదు అట్లా అని. మన అట్లీస్ట్ శివబాబాని కూర్చోయన చెప్పేదానికి ప్రోగ్రామ్స్ చేసుకునే ఉండాలి. మళ్ళీ బాబా చెప్తారు, లాస్ట్లో వచ్చి చెప్తారు, మీరు మాకు ఎందుకు చెప్పలేదు అప్పుడే అట్లా అని చెప్తారు. మీరు మాకు చెప్పి ఉంటే మేము కూడా అన్ని చేసి ఉంటామా లేదా, ఇట్లా పురుషార్థం అట్లా అని లాస్ట్లో కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు. ఆయన హిస్టరీ మస్ట్ రిపీట్. సో బాబా దగ్గర వస్తారు కొందరు, అడుగుతారు నువ్వు మొదట్లో ఎప్పుడైనా మిలన్ చేసావా అట్లా అని. బాగా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, అవును బాబా, నేను 5000 సంవత్సరం ముందు కూడా మీ దగ్గర వచ్చినాను, మిమ్మల్ని మిలన్ చేశాను, బేహద్ ఆస్తి తీసుకున్నాను అని చెప్తారు. బాగా అర్థమైన వాళ్ళే ఇది చెప్తారు, 5000 సంవత్సరం ముందు కూడా నేను ఇదే ఆస్తి తీసుకున్నాను అట్లా అని. కొందరికి సాక్షాత్కారం కూడా అవుతుంది, లౌకికలో ఉండే వాళ్ళకు బ్రహ్మ దగ్గర పో అట్లా అని చెప్తారు. అయితే వాళ్ళకి అర్థమైతే వస్తారు. ఇక్కడ మళ్ళీ కొందరు వస్తారు, చెప్తారు నేను ఎప్పుడో వీళ్ళని చూసినాను బ్రహ్మ బాబాని అట్లా అని చెప్తారు. మా దేంట్లో చూసి ఉంటారు? 5000 సంవత్సరం ముందు జరిగిన మాట కదా. వాళ్ళకి లోపల నుంచి మనసులో వస్తుంది, నేను వీళ్ళ దగ్గర వచ్చినాను, చాలా సంతోషంగా వస్తారు. బిడ్డలను చూస్తే తండ్రికి చాలా సంతోషం. మన ఆత్మ ఈ అవినాశి జ్ఞాన రత్నాన్ని సంచి నిండించుకోవాలి. అవినాశి జ్ఞాన రత్నాలతో ఎంతెంత మనం నిండించుకుంటామో అంత మనకు మంచిది. ఈ చదువు ఆధారాలనే మంచి సంపాదన అవుతూ ఉంటుంది. 7 రోజులు కోర్స్ తీసుకొని మరి మురళి ఆధారంతో జీవనాన్ని నడిపించాలి. కోర్స్ ఏమో 7 రోజులే, అయితే అది ప్రాక్టికల్ లైఫ్లో వచ్చేదానికోసం రోజు మురళి వినాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఎట్లా మన జీవనాన్ని మనం చేసుకోవచ్చు అట్లా అని. మరి తండ్రి ఏం చెప్తారు, నేను ప్రతి ఒక్క రహస్యం మీకు ఎంత బాగా చెప్తాను. అయితే మీరు ఆ రహస్యాన్ని తెలుసుకుని జీవనంలో ధారణ చేసుకునే దాంట్లో నంబర్ 1 అయిపోతుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा कोसर मुख्य सार. स्वदर्शन चक्र फिराते पापों को भस्म करना है. रूहानी पढ़ाई से अपना पद श्रेष्ठ बनानी है. స్వదర్శన్ చక్రాన్ని తిప్పి మన పాపాలంతా భస్మం చేసుకోవాలి. ఆత్మిక చదువు బాగా చదివి మంచి శ్రేష్ఠ పదవి తీసుకోవాలి అందరూ.
శ్రేష్ఠ పదవి తీసుకుంటే మనకే మంచిది కదా. కిసి भी పరిస్థితి में आंसू नहीं बहाना है. ఏ పరిస్థితిలో కూడా ఏడ్చకూడదు. ఏడవకుండా ఉండేది నేర్చుకోవాలి. మరి రెండో పాయింట్, ये वानप्रस्थ अवस्था में रहने का समय है, इसलिए वनवा में बहुत साधारण रहना है, न ऊंच न नीच. वापस जाने के लिए आत्मा को संपूर्ण पावन बनाना है. అంటే ఇప్పుడు వానప్రస్థ అవస్థలు పోయే టైం అయిపోయింది. అందువల్ల మనం వనవాహలో ఉండాలంటే చాలా సింపుల్గా ఉండాలి. చాలా గ్రాండ్గానే ఉండకూడదు, ఏమీ లాని వాళ్ళలాగానే ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాపస్ పోవాలి, ఆత్మ సంపూర్ణ పవిత్రం కావాలి. మరి వరదానం నిన్న విన్నారా లేదా? మనన్ శక్తి ద్వారా ఏమవుతాం అట్లా అని. వినలేదంటే మళ్ళీ వినండి, అది చాలా మంచి పాయింట్స్. నిన్న ఉదయాన్ని క్లాస్ అది యూట్యూబ్లో పెట్టి ఉంటాము. మనన్ శక్తి ద్వారా ఎట్లా ఆత్మ సంపన్న అవుతుంది, శక్తిశాలి అవుతుంది ఎట్లా అని. దాని ఆధారంలో వరదానం, मनन शक्ति द्वारा बुद्धि को शक्तिशाली बनाने वाले मास्टर सर्वशक्तिमान भव. मनन शक्ति द्वारा బుద్ధిని శక్తిశాలిగా చేసుకునేవాళ్ళు మాస్టర్ సర్వశక్తిమాన్ భవ. మనన్ శక్తికి దివ్య బుద్ధికి ఖురాక్ హై. బాబా చెప్తారు, మనన్ శక్తియే దివ్య బుద్ధికి ఒక టానిక్ లాగా. మన దివ్య బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలంటే జ్ఞానాన్ని మనన్ చింతన చేస్తూ ఉండాలి. जैसे भक्ति मार्ग में सिमरन करने की अभ्यासी है, ऐसे ज्ञान में स्मृति की शक्ति है. లౌకికలో భక్తి మార్గంలో స్మరణ చేస్తూ ఉంటారు, అది ఒక అభ్యాసం. ఎవరో ఒక దేవతనే స్మరణ చేస్తూనే ఉంటారు. ఈ జ్ఞాన మార్గంలో మరి స్మృతి రూపీ శక్తి ఉంటుంది. స్మృతి అంటే బాబా చెప్పే మాటలంతా జ్ఞాపకం చేసుకోవాలి, ఆ శక్తి. तो इस शक्ति द्वारा मास्टर सर्वशक्तिमान बन रोज़ अमृत वेले अपने एक टाइटल को स्मृति में लाओ और मनन करते रहो तो मनन शक्ति से बुद्धि शक्तिशाली रहेंगे. అమృత్ వేళ నుంచి ఒక టైటిల్ని మన స్మృతిలో పెట్టుకొని ఆ టైటిల్ని మననం చేస్తూ ఉంటే మన మనసు బుద్ధి చాలా శక్తిశాలిగా అయిపోతుంది. शक्तिशाली बुद्धि के ऊपर माया का वार नहीं हो सकता है. शक्तिशाली बुद्धि పైన మాయా వార్ చేసానికి కాదు, పరవశ్ नहीं हो सकते हैं. వాళ్ళు మాయకు వశం కారు शक्तिशाली बुद्धि ఉంటే. क्योंकि माया सबसे पहले व्यर्थ संकल्प रूपी बाण द्वारा दिव्य बुद्धि को कमज़ोर करती है. इस कमज़ोरी से बचने का साधन है మనన్ శక్తి. మాయ ఏం చేస్తుందంటే వ్యర్థ సంకల్పాలను బాణం తీసి మన దివ్య బుద్ధికు వీక్గా చేస్తుంది. తర్వాత మాయ వస్తూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, మనన్ శక్తిని ఎక్కువ చేసుకోండి, బుద్ధి వీక్గా కాదు, దివ్య బుద్ధి స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మాయ వచ్చేదానికి లేదు. మరి స్లోగన్, आज्ञाकारी बच्चे ही दुआओं के पात्र हैं. दुआओं का प्रभाव दिल को सदा संतुष्ट रखता है. ఎవరు ఆజ్ఞాకారి బిడ్డలు అయినారో వాళ్ళే ఆశీర్వాదాన్ని పాత్ర అవుతారు. ఎవరి దగ్గర ఆశీర్వాదాన్ని ప్రభావం ఉంటుందో వాళ్ళ మనసు చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది. అందువల్ల ఆజ్ఞాకారి కావాలి. మీకు ఆశీర్వాదం కావాలంటే ఆజ్ఞాకారి కావాలి. ఓం శాంతి. చార్ట్ కూడా మరి పెట్టినాం మార్నింగ్, నేను ఉదయం మనన్ శక్తి దాంట్లో అదిను నోట్ చేసుకోండి. మళ్ళీ వేరే చార్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను, రండి ఇస్తాం మీకు ఒక్కొక్క ఎవరెవరు వస్తారో వాళ్ళకి ఇస్తాను. ఓం శాంతి.
जरा